ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం నిర్గమకాండము 6వ అధ్యాయము నేర్చుకుంటాం. అందులోని విషయాలు, అంశములు తెలుసుకుంటాం. అంశములు ఏంటంటే, యెహోవా తన ప్రజలను విడిపిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ విషయం మనం చూస్తాం. మోషే అహరోనుల వంశావళి ఈ అధ్యాయంలో ఉంటుంది. దాని గురించి తెలుసుకుంటాం. మోషే అహరోనులకు విధేయత ఎలా ఉందో ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. సో మర్చిపోకండి, నేను వచనం తర్వాత వచనం చదువుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరం. అది ఎంతో మేలు కలిగిస్తుంది, దీవెన, ఆశీర్వాదం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యెహోవా తన ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఏ విధంగా చూద్దాం. మొదటి వచనం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్టమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్తబలం వలనే అతడు తన దేశం నుండి ప్రజలను వెళ్ళగొడతాడు. చూడండి, అందుకు యెహోవా, ఫరోకు నేను చేస్తున్న ప్రతీది కూడా నువ్వు చూస్తావు మోషే, భయపడదు, తప్పకుండా నువ్వు చూస్తావు. ఇదిగో నా బలమైన హస్తం, నా దక్షిణ హస్తము, నా బలిష్టమైన దక్షిణ హస్తం వల్ల ఆ ఫరో ప్రజలందరినీ విడిపించాలని చేస్తాను. ఇగో నా హస్త బలం వల్లనే అతడు తన దేశం నుండి ప్రజలు మొత్తం బయటకు పంపిస్తాడు. నువ్వు భయపడద్దు, ఇదిగో నేను విడిపిస్తాను అని దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడు అనే పేరుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కానీ యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియపరచలేదు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి నేను ఎలా ప్రత్యక్షమయ్యాను? మోషే విను, నేనే యెహోవాను అనే మాట ఇప్పుడే నీకు సెలవిస్తున్నాను. కానీ నీ పూర్వీకులు, నీ పితరులు ఉన్నారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి, వాళ్ళకి నేను ఎలా పరిచయం అయ్యాను తెలుసా? సర్వశక్తిగల దేవుని లాగా పరిచయం. అంటే నాకు అసాధ్యమైంది ఏది లేదు, నేను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను అనే సర్వశక్తిగల దేవుడిగా మాత్రమే వాళ్ళకి నేను పరిచయం అయ్యాను. యెహోవా అనే పేరు వాళ్ళకి తెలియపరచలేను నేను. ఇప్పుడు నీకు తెలియపరుస్తున్నా, నేనే యెహోవాను. వాళ్ళు పరాయి వారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను. అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి నేనేం చెప్పానంటే, మీరు పరదేశులుగా ఉన్న ఆ కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, హిత్తీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని, ఆ కనాను దేశాన్ని వాళ్ళకి ఇస్తానని నేను ఇప్పుడు అబ్రహాంకి వాగ్దానం చేశాను. ఒప్పందం చేకూర్చుకున్న వాళ్ళకి నాకు మధ్య. ఐగుప్తులకు బానిసలుగా మారిన ఇజ్రాయేల్ ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను. ఇదిగో ఐగుప్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో కఠినంగా పనిచేస్తున్నారు, ఎంతో బానిసలుగా ఉన్నారు, చాలా భయంకరమైన పనులు చేసుకుంటూ నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళ ఆర్త ధ్వని, వారి దుఃఖం, బాధ నేను చూసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసుకున్న నిబంధన నేను గుర్తు చేసుకున్నాను మోషే అని దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇజ్రాయేల్ ప్రజలతో ఇలా చెప్పు, నేనే యెహోవాను. ఐగుప్తుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్ళకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. ఇదిగో మోషే, ఇజ్రాయెల్తో నువ్వు ఇలా చెప్పు, నేనే యెహోవానని చెప్పు. నేనే ఐగుప్తుల నుండి విడిపిస్తానని చెప్పు. వారి కష్టాలను విడిపిస్తానని చెప్పు. వాళ్ళని బయటికి తీసుకొస్తానని చెప్పు. అనేక అద్భుత క్రియలు వాళ్ళ మధ్య చేసి వారి బానిసత్వం నుండి నేను విడిపిస్తానని చెప్పు అని దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని నా సొంత ప్రజగా, నా సొంతం చేర్చుకొని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. ఇదిగో మోషే, మిమ్మల్ని అందరినీ విడిపించిన తర్వాత మీరందరూ నా సొంత ప్రజలు. అప్పుడు మీరు తెలుసుకుంటారు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీకు దేవుడైన యెహోవాగా నేనుంటాను. ఆ బానిసత్వం నుండి విడిపిస్తాను, మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను అని నేను యెహోవాను. ఇదిగో మోషే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి నేను చెయ్యి ఎత్తి చేసిన ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం దేశాన్ని మీ అందరికీ ఇస్తాను. ఆ దేశాన్ని మీ సొంతం చేస్తాను. అప్పుడు నేనే యెహోవాని మీరు తెలుసుకుంటారు అని మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్పిందంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ, నిస్పృహల వల్ల కఠినమైన బానిసత్వంలో కూరుకుపోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్టలేదు. కఠినమైన బానిసత్వం ఉన్నారు, నిరాశ, నిస్పృహ, ఆశ లేదు, కుంగిపోయారు. పని చేసి ఇటుకలు తయారు చేసి, ఆ గడ్డి తెచ్చి ఇటుకలు కాల్చి వాళ్ళ బానిసత్వంలో కూరుకుపోయి మోషే చెప్పిన మాటలు వినలేదు, వాళ్ళు లక్ష్యపెట్టలేదు, త్రూసేశారు అని వాళ్ళు నిరాశ, నిస్పృహలకు వెళ్ళిపోయారు. యెహోవా మోషేతో, నువ్వు రాజు ఆస్థానంలోకి వెళ్ళు, ఐగుప్తు రాజు ఫరోతో ఇజ్రాయెల్ ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు అన్నాడు. ఇంకా మోషే, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిపో, ఫరో దగ్గరికి వెళ్ళిపో, ఇజ్రాయెల్ ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు అన్నాడు దేవుడు. నెక్స్ట్, అప్పుడు మోషే, ఇజ్రాయెల్ను నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చుతుర్యము లేదు అని యెహోవా సముఖంలో చెప్పాడు. అంటే ఇంకా మోషే ఏమన్నాడంటే, నా మాట ఇంకా ఇజ్రాయెల్ ప్రజలే వినలేదు ప్రభువా, నా మాట ఇజ్రాయెల్ ప్రజలే వినలేదు, లక్ష్యపెట్టలేదు, త్రూసేశారు. ఇక ఫరో రాజు వింటాడా? అసలే నాకు మాట మంచిగా రాదు కదా,
అని చెప్తా ఉన్నాడు. ఇక మోషే అహరోనుల వంశావళి మనం చూస్తాం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. వారి వంశముల మూల పురుషులు వీరు. అప్పుడు దేవుడు అంటున్నాడంటే మోషే అహరోనులతో ఇలా చెప్తున్నాడు. ఇగో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు దేవుడు. ఇంకా వాళ్ళ మూల పురుషుల వంశావళి మొత్తం దేవుడు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఇజ్రాయేల్ మొదటి కొడుకైన రూబేను కొడుకులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి వీళ్ళు రూబేను కుటుంబాలు అని చెప్తున్నారు. ఇంకా రూబేను వంశావళి మొత్తం దేవుడు చెప్తూ ఉన్నాడనమాట. ఆ పేర్లు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి చదివి చాలు. సిమియోను కొడుకులు రూబేను గుర్తుపెట్టుకోండి, సిమియోను గుర్తుపెట్టుకోండి. సిమియోను కొడుకులు ఎవరంటే యెమూయేలు, యమీనును, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావులు వీళ్ళు షిమియోను కుటుంబాలు. షిమియోను యాకోబు కుమారులు ఉన్నారు కదా, ఆ కుమారుల కొడుకుల్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. లేవి కొడుకులు వారి వారి వంశముల ప్రకారం గెర్షోను, కహాతు, మొరారి, లేవి 137 సంవత్సరాలు జీవించాడు అని చెప్తా ఉన్నాడు దేవుడు. గెర్షోను కొడుకులు వారి వారి వంశముల ప్రకారం లిబ్ని, షిమి. ఇంకా కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, ఎబ్రోను, ఉజ్జియేలు, కహాతు 133 సంవత్సరాలు కహాతు, గెర్షోను వీళ్ళు బ్రతికినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మొరారి కొడుకులు మొహలి, మూషి వీళ్ళు తమ తమ వంశముల ప్రకారం లేవి కుటుంబాలు, లేవికి సంబంధించిన కుటుంబాలు అయిపోయింది. ఇక్కడ అమ్రాము తన తండ్రి సోదరి యోకేబేదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోనును మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు. ఇసహారు కొడుకులు కోరహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కొడుకులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. ఇంకా అహరోను అమ్మినాదాబు కూతుళ్ళు నయస్సోను సహోదరి అయిన ఎలిషబేను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు. ఇక కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు వీళ్ళు కోరహీల కుటుంబాలు, కోరహు కుమారులు. ఇంకా అహరోను కొడుకు ఎలియాజరు పూతియేలు కూతుళ్ళలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అహరోను. వారికి ఫీనెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబముల ప్రకారం లేవి వంశ నాయకులు. ఇజ్రాయేలు ప్రజలను తమ తమ వంశముల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోనును, మోషేల్నే. ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి బయటకు పంపించాలని ఐగుప్తు రాజు ఫరోతో మాట్లాడిన మోషే, అహరోనులు వీరే. ఇంకా ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు ఎవరంటే మోషే, అహరోను. ఇంకా మోషే, అహరోనుల విధేయత ఎలా ఉందో చూద్దాం. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు. ఇక ఐగుప్తు దేశంలోనే మోషేతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. నేను యెహోవాను, యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు. ఇక దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మొత్తం ఐగుప్తు ఫరోతో నువ్వు చెప్పు మోషే అంటున్నాడు. అందుకు మోషే, నాకు వాక్చాతుర్యము లేదు, నా మాట ఫరో ఎలా వింటాడు అని యెహోవా సముఖంలో అన్నాడు. అంటే దేవుని సముఖంలోనే దేవునికి డైరెక్ట్గా మోషే అంటున్నాడు, ఇదిగో ప్రభువా నాకు మాట సరిగి రాదు, ఎవరు నా మాట వినట్లేదు, ఇజ్రాయెల్ ప్రజలే వినట్లేదు, నా మాట సరిగా లేదు, నా మాట ఫరోకి ఎలా చెప్పాలి, ఆయన ఎలా వింటాడు అని సముఖంలోనే మోషే చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయాలు ఏదైనా చూస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలాన్. దేవుని వాక్యం దేవుడు దీవించినగా, ఈ వాక్యం దేవుడు దీవించినగా, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ అధ్యాయంలో మనం చూసిన విషయాలు ఏంటంటే దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు మోషేకి. తర్వాత వంశావళిని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత మోషే అయినప్పటికీ కూడా మోషే ఓర్పు సహనంతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తున్న మాట మాన్యం గలది, ఎలా వాళ్ళు వింటారు అని అడుగుతూ ఉన్నాడు. ఈ విషయాలు ఏదైనా మనం చూసాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలాన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.